హాయ్ గైస్, వెల్కమ్ టు డేగా మీడియా. నేను మీ శీలం శివభాస్కరయ్య. సో నేను చెప్పినట్లుగానే బిగ్ బాస్ 8కి సంబంధించినవి ఫాస్ట్గా ముందే అప్డేట్ ఇస్తూ ఉంటానన్నాను. నా సోర్స్ ఉపయోగించి, నా ఛానల్స్ని ఉపయోగించి బిగ్ బాస్ హౌస్లో ఈరోజు ఎలాంటి గొడవలు జరిగినాయి అన్నటువంటిది మనం చెప్పుకుందాం. అసలు గొడవలు ఎందుకు జరిగినాయి, దేనివల్ల జరిగినాయి అన్నటువంటిది ఇప్పుడు చర్చించుకుంటాము. కోర్స్ బిగ్ బాస్ అంటేనే ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి, అందులోనూ ఎమోషనల్ ఎంటర్టైన్మెంట్ ఇంకా ఎక్కువగా కావాలి రేటింగ్ రావాలంటే. దానికి డే 1 నుంచే బిగ్ బాస్ అన్నది స్టార్ట్ చేసినాడని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే పట్టుకోండి చూద్దాం అన్నటువంటిది టాస్క్. ఆ టాస్క్లో వచ్చేసి ఉన్నవాళ్ళు యాస్మి, బాషా, వికిల్, బేవక్క అండ్ నేబల్ అఫ్రిది అన్నట్టు. సో వీళ్ళందరూ ఆ టాస్క్లో ఉంటారన్నట్టు. మంచి ఆ బెల్ట్ లాంటిది పెట్టి దానికి యాలబడి అట్నే గట్టిగా పట్టుకోవాలన్నట్టు. సో దీంట్లో అందరూ పడిపోయి ఒక ఇద్దరైతే ఫైనల్గా ఉంటారు. సో ఇందులో విన్నర్స్ ఇద్దరు ఉంటారు, నైనిక అండ్ నిఖిల్. సో ఇక్కడ బిగ్ బాస్ మళ్ళీ అనౌన్స్మెంట్ వస్తుంది అన్నట్టు. సో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు టోటల్ 5 మెంబర్స్ ఉంటాయి కనుక వీళ్ళు ఇద్దరు విన్ అయితే మీరు ఇంకొకరిని కూడా ఇందులో విన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మీ ఇద్దరు కలిసి ఒకరిని ఎన్నుకోవాలన్నటువంటి చెప్పి ఇక్కడ ఏంటంటే ఎంతసేపు ఉన్నా కూడా వాళ్ళకు ఫైటింగ్. అంటే మనలా చెప్పాలంటే కంటెస్టెంట్కు బిగ్ బాస్ మంచి పుల్లలు పెడతా ఉంటాడు అన్నట్టు. అదే పుల్ల ఇక్కడ నైనికాకు నిఖిల్కి పెట్టినాడు అన్నట్టు. సో పెట్టి ఒకరిని చూజ్ చేసుకోమన్నారు. సో వీరిద్దరు కలిసి మాట్లాడుకొని మొత్తం ఫైనల్గా ఒకరిని ఎన్నుకుంటారు అన్నట్టు. సో ఆ ఒకరు ఎవరంటే యాస్మిని సెలెక్ట్ చేసుకుంటారు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంట్రా అంటే కనుక, సో ఇక్కడ ఏంట్రా అంటే కనుక సూర్య నిఖిల్ మీద అండ్ నైనిక మీద ఫైటింగ్ చేస్తున్నట్టు. అసలు ఆమెను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు మీరు, ఆమెకి ఏ రకంగా విన్ అంటే మీలోకి తీసుకున్నారు అన్నటువంటిది ఫైటింగ్ అయితే నడుస్తుంది. సో ఇది ఒక పెద్ద గొడవలాగా క్రియేట్ అయిపోతుంది అన్నట్టు. అండ్ ఇంకొక సైడ్ చూసుకుంటే సెకండ్ టాస్క్ వచ్చేసి ఎప్పుడో పెట్టాల్సినటువంటి బ్రిక్స్ టాస్క్ ఇప్పుడు పెట్టినట్టు. లాస్ట్ సీజన్ లో చూసుకున్నట్లయితే కనుక బ్రిక్స్ టాస్క్ అప్పుడే మన అమర్ మనం ఏ రకంగా చూస్తున్నామో చూడాలి. అక్కడ పల్లవి ప్రశాంత్ అమరు ఆ ఫైటింగ్ చాలా వేరే లెవెల్లో మనకు ఉంటుంది. ఆ ఫైటింగ్ తోటి రేటింగ్ అన్నది అమాంతం పెరిగిపోయింది. అమర్దీప్ యాక్టింగ్ సూపర్ అంటే సూపర్. పల్లవి ప్రశాంత్ వచ్చేసి ఈ గేమ్ మంచిగా అన్నాడు అన్నట్టు అప్పట్లో. సో ఇక్కడ ఇది అదే బిగ్ గేమ్ లో యాస్మి అన్నది విన్ అయిపోతుంది అన్నట్టు ఇక్కడ. సో ఇక్కడ కూడా పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఏంటంటే శేఖర్ భాష అండ్ బేవక్క అండ్ నెబ్బల్ దగ్గర అన్నటువంటిది బ్రిక్స్ ఉంటాయి. సో ఆపోజిట్ వాళ్ళు కాపాడుకోవాలి. సో ఇక్కడ ఈ బ్రిక్స్ టాస్క్ లో కూడా కొంచెం అటు ఇటు అయిపోయి పెద్ద గొడవలు అయితే అవుతాయి. ఇక్కడ కూడా సానియా వర్సెస్ శేఖర్ భాష వీళ్ళిద్దరి మధ్యలో ఫైటింగ్, అండ్ సానియా వర్సెస్ యాస్మిని వీళ్ళిద్దరి మధ్య కూడా చాలా ఫైటింగ్ అయితే కనుక నడుస్తుంది. రచ్చ రంబోలా మామూలుగా ఉండదు. వీళ్ళ అంటే జనరల్ గా మన ఇంట్లో వాళ్ళతో ఏ విధంగా అయితే గొడవ పడుతున్నారో అంతకంటే ఘోరంగా హౌస్ లో ఫస్ట్ డేనే అంటే నిన్న ఎంటర్ అయిపోయినారు, అందరు సెట్ అవ్వాలి. యాక్చువల్లీ ఏదైనా ఒక గేమ్ పెడితే కనుక ఆ గేమ్ను ఆలోచించి ఒక స్ట్రాటజీతో ఆడాలి. కానీ ఇక్కడ ఈ రోజు జరిగినటువంటిది మస్తు ఎంటర్టైన్మెంట్ అయితే మనకి దొరుకుతుంది. వాళ్ళు లీనమైపోయినారు అప్పుడే. అంటే ఆల్రెడీ వాళ్ళు ఒక 5-6 టాస్క్లు ఆడి ఒకరికి ఒకరు పడకుండా ఈ విధంగా ఉంటే ఎలా ఉంటుంది అన్నటువంటి సిచ్యువేషన్ లాగా క్రియేట్ చేసుకొని ఫస్ట్ డేనే ఫైటింగ్లకు అయితే దిగుతూ ఉన్నారు. చూడాలి మరి ఈరోజు ఎలా ఉంటుందో. థ్యాంక్ యూ గైస్. ఇలానే అప్డేట్స్ ఎంత తొందరగా అంటే కనుక అంత తొందరగా మీకు యూట్యూబ్లో కానీ యూట్యూబ్ షార్ట్స్లో కానీ ఇస్తూనే ఉంటాను. నా ఛానల్ను కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.